వెల్కమ్ బ్యాక్ టు 𝗀𝗏𝗏 హోమ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్తున్నాను. ఎలా బ్లాక్ ప్రింట్స్ వేయాలి, అసలు బ్లాక్ ప్రింట్స్తో శారీ మనకి ఎలా రెడీ అవుతుంది, శారీస్ని చూడటంతో పాటు ఈ విషయాలు కూడా మనం ఇవాళ చూస్తూ శారీస్ని పర్చేజ్ చేసుకుందాము. ఇది పూర్ణిమ సిల్క్స్ అండి. బ్లాక్ ప్రింట్స్ కానీ స్క్రీన్ ప్రింట్స్ కానీ శారీ మీద వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్. అసలు ఎలా స్క్రీన్ ప్రింట్ కానీ బ్లాక్ ప్రింట్ కానీ శారీ మీద వేస్తారు, కలర్స్తో ఎలా చేస్తారు, ఆ ప్రింటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా వివరిస్తూ మేడం చక్కటి శారీస్ని అయితే చూపించారు. కాటన్ మీద కానీ కోటా మీద కానీ లేదు అంటే సిల్క్స్ మీద కానీ జార్జెట్స్ మీద కానీ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. హోల్సేల్ రీటైల్ రెండు ఉంటాయి. వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. చక్కగా మీరు ప్రింటింగ్ కూడా ఎలా వేస్తున్నారో చూస్తున్నారు కదా, చూసేసి డైరెక్ట్గా మీరు శారీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్స్ కానీ డీటెయిల్స్ కానీ అలాగే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో చూసి మీరు శారీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. మరి చక్కగా వాళ్ళ నెంబర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు జాయిన్ అయిపోయి చక్కగా మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి. 100% క్లాత్ క్వాలిటీ. మీరు అనుకున్న విధంగా రాకపోతే శారీ రిటర్న్ కూడా తీసుకుంటారట మేడము. చక్కగా స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేయాలి, బ్లాక్ ప్రింటింగ్ ఎలా చేయాలి అనేది వివరిస్తూ చక్కగా చెప్పారు. మిస్ అవ్వకుండా చూసేయండి. మనం శారీ కొనుక్కోవడం తప్ప ఇట్లాంటివన్నీ మనకు తెలియదు కదా, దీనివల్ల మనకి ఇలాంటి యూజెస్ కూడా ఉంటాయన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్ లైక్స్ వచ్చేసి 1000. అంతకంటే ఎక్కువ ఇస్తే చాలా సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్రింటింగ్లో ఆ ముద్రాస్ ఎలా వేస్తారు, డబుల్ డైయింగ్ ఎలా చేస్తారు, చిన్న చిన్న ప్రింట్స్ ఎలా వేస్తారు, ఇలా ఎన్నో విషయాలు నాకు తెలియదు, నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మరి నాతో పాటు మీరు కూడా చూసేసి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. క్వాలిటీ 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. సో మీరు మిస్ అవ్వకుండా ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి. చక్కగా డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీకు నచ్చిన శారీని అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. కాటన్స్, కోటా, సింథటిక్, డైలీ వేర్, రెగ్యులర్ వేర్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. డ్రెస్ మెటీరియల్ కూడా ఉంటాయి. అలాగే కొంచెం కొరియర్ కోసం పేషెన్స్గా వెయిట్ చేయండి. మరి కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాను. చక్కగా శారీని అయితే చూసుకొని మీరు ఆర్డర్ని అయితే పెట్టేసుకోండి. మా ఛానల్లో ఇలా చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్ ఐడీస్ డిస్ప్లే అవుతున్నాయి. కాంటాక్ట్. హాయ్ అండి, మంది పిఎంఆర్ కాటన్స్. నా పేరు పూర్ణిమారెడ్డి. సో ఇదంతా కూడా మంది పిఎంఆర్ కాటన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కంప్లీట్గా కాటన్ బేస్డ్ ఉన్న ఫ్యాబ్రిక్స్ని ఎక్కువ మన యూనిట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఇది వచ్చేసి మంది కంప్లీట్గా ఇక్కడ మనం ఈ ప్లేస్లో మనం ఏమైతే తయారు చేస్తామో ఇదంతా కూడా మనం ఇక్కడ ప్రింటింగ్ అండ్ డైయింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ ఈ మూడు కూడా ఇదే ప్లేస్లో మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఈ ప్లేస్లో ఇదంతా కూడా మనం ప్రింట్ చేస్తాం. ఇది వచ్చేసి మన యూనిట్లో మనం కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ కోటా ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, ఆర్గండి, ఇలా చాలా డిఫరెంట్ బాగల్పూర్ ఫ్యాబ్రిక్, ప్యూర్ టెస్సర్, మంగళగిరి, వీటన్నిటి మీద కూడా మన యూనిట్లో ప్రింటింగ్ అనేది అవుతుంటుంది. సో మనం ఫస్ట్ మంది పిఎంఆర్ కాటన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. నేను డైలీ దాంట్లో కాటన్ అండ్ కోటా అండ్ జార్జెట్ ఈ మూడు ఫ్యాబ్రిక్స్ కూడా నేను మన ఛానల్లో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఈవినింగ్ 5 o'clockకి మన ఛానల్లో శారీస్ అన్ని రిలీజ్ అవుతుంటాయి. సో ఈ ఛానల్లో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. కంపల్సరీ కూడా మీరు ఈ లింక్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మన యూనిట్లో ఎలా చేస్తాం, ప్రాసెస్ ఏంటి, అసలు ముందు దీనికి స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా నేను మీకు ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మనకి గ్రే మెటీరియల్ వస్తుంది, వైట్ గ్రే మెటీరియల్. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి బెనారస్ నుంచి, సూరత్ నుంచి, బాంబే నుంచి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి గ్రే వస్తుంది. ఈ గ్రేన్ అంతా కూడా ఫస్ట్ మనం ఇట్లా డైయింగ్ చేస్తాము. డై అయిన ప్రాసెస్ని మనం బ్లాక్ ప్రింటింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ డిశ్చార్జ్ ప్రింటింగ్ అండ్ బాతిక్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా మనం చేయిస్తాము. సో ఈరోజు మనం డై ఎలా చేస్తామో మనం చూద్దాము. ఇది వచ్చేసి మనం డై కలర్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం దాంట్లో కలర్ వేసుకున్నామండి. కలర్ వేసుకున్నాక ఈ మగ్గులో ఉన్న వాటర్ కెమికల్ వాటర్. సో ఆ కెమికల్ వాటర్ని ఆ కలర్లో కలుపుకుంటాం. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి. ఫస్ట్ మనం ఈ గ్రే కలర్ని మిక్స్ చేసుకునే ప్రాసెస్ ఇది కెమికల్ ఉంటుంది దాంట్లో. ఈ వైట్ కలర్ కెమికల్ ఉంటుంది, అది కూడా కెమికలే ఉంటుంది.
ఇది వచ్చేసి ఆల్రెడీ మనం వాటర్ని హీట్ చేస్తున్నాము. ఈ బాగా హీట్ అయిన వాటర్లో మనం ఈ కెమికల్ కొద్దిగా అంటే ఒక గ్లాసు అంత అలా కొద్ది కెమికల్ వేసుకొని ఫస్ట్ ఒక శారీని డై చేసుకుంటాము. ఒక శారీకి అది ఒక శారీకి అంత పడుతుందండి, గ్లాస్ కలర్ పడుతుంది. కెమికల్ అండ్ కలర్ కలిపి బాయిలింగ్ వాటర్లో బాగా హీట్ చేసిన వాటర్లో మనం ఇప్పుడు దాన్ని డై చేసుకుంటాం. శారీ అది. మీరు ప్లెయిన్ శారీ తీసుకొస్తారా మేడం? వైట్ గ్రే కలర్ ఫస్ట్ మనకి వైటే వస్తుందండి. వైట్ వచ్చిన తర్వాత ఇలా మనం డై చేస్తాము. అలా ఒక 5 minutes మనం దాంట్లోనే డీప్ చేయాలి. కలర్ అంతా దాని క్లాత్కి డీప్ అయ్యేంత వరకు మనం అలా తీసుకోవాలి. ఫర్ డే మన దాంట్లో ప్రజెంట్ ఒక 100 pieces అవుతాయి. 100 pieces అవుతాయి. ఇది వచ్చి మనకి యాష్ కలరు, డ్రై అయ్యాక కరెక్ట్ కలర్ మనకి కనపడుతుంది. దీని మీద మళ్ళీ మనం ఇంకొక కలర్, సెకండ్ కలర్ కూడా మనం ప్యాటర్న్ కట్టుకొని మనం దాన్ని సెకండ్ కలర్ చేస్తాము. సో సెకండ్ కలర్స్ అంటే మనకి ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం ఇలా ఇది వచ్చేసి మనం మొత్తం ఇప్పుడు మనం డై చేయడం చూపించాం కదండి. డై అయిన తర్వాత మనం ఇట్లా ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషను, 2 కలర్ కాంబినేషన్తోనే చేసాము. ఇది మనకి మంచి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ 2 కలర్స్ డై ఇది 2 కలర్స్ డై. జస్ట్ లేదండి, అది కూడా మనం ప్రాసెస్ చేశాక పింక్ కలర్ వస్తుంది. 2 కలర్ దాంట్లో పింక్ కంపల్సరీ 2 కలర్స్ అయితేనే లుక్ ఉంటుంది. సింగిల్ కూడా చేస్తాము, సింగిల్ కలర్ కూడా చేస్తాము. ఇదంతా మనకి మంచి వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషను. సో ఇదంతా కూడా ప్రింట్ అయ్యాక కూడా మనం ఇలా డ్రై చేస్తామండి. మనం ఇది డ్రై అయిన తర్వాత బ్లాక్ ప్రింట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 1 day అంతా ఇది మనం ఈ ప్రింట్ అనేది కొద్దిగా ఇలా మనం మొత్తం శారీస్ అన్నీ కూడా ఎండకి ఇది ప్రింట్ అయిన తర్వాత ప్రాసెస్ అండి. ఈ ప్రింట్ ఎలా చేస్తామనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ అండి. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది మనకి కోటా ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ అంతా ఇక్కడ చేస్తారు. తర్వాత మనం అవి 1 day తర్వాత ఇక్కడ ప్రింటింగ్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను. సో ఇదంతా కూడా మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ వేశారు. ఇది సెకండ్ కలర్, తను వేసేది సెకండ్ కలర్. ఇదంతా పళ్ళు పార్ట్, మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా పళ్ళు పార్ట్. వాషబుల్ ఉంటుందండి, గ్యారంటీ ఉంటుంది, కలర్స్ గ్యారంటీ ఉంటుంది. లేదంటే ఎన్ని రోజులు చేస్తామని చేయలేం కదా. ఇదంతా కూడా ఫ్రిల్స్ పార్ట్. ఫ్రిల్స్కి బ్లౌజు పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటాము. బాడీ అంతా వేరే కలర్ ఉంటుంది. 2008 నుంచి స్టార్ట్ చేశానండి నేను. 8లోనే స్టార్ట్ చేశాను. అప్పట్లో మనకు ఒక టేబుల్ ఉండేది. సో అలా 1 by 1 చేసుకుంటూ ఇప్పుడు మన దగ్గర 15 tables వరకు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు ప్రతి టేబుల్కి ఒక ఎంప్లాయీ ఉంటారు. సో 25 members ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా, కేరళ వెళ్తుంది, చెన్నై వెళ్తాయి. మన 2 states కూడా మనకి ఎక్కువ సప్లై ఉంటుంది. ప్రతి రీసేలర్కి ఇస్తాము. రీసేలర్ అంటే ఆన్లైన్ వాళ్ళు కాదండి, సేల్స్ చేసుకుని స్టోరేజ్ చేసుకొని సేల్స్ చేసుకునే వాళ్ళకి చాలా వరకు మనకి కస్టమర్స్ ఉన్నారు. క్వాలిటీ మటుకు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. అది నేను చెప్పడం కాదండి, అది యూస్ చేసుకున్నాక మీరే చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మేము పిఎంఆర్ కాటన్లో డైలీ అప్డేట్స్ ఇస్తున్నాం. సో రిసీవ్ తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా క్వాలిటీ ఈజ్ గుడ్ అని చెప్పి మనకి చార్ట్ చేస్తున్నారు. సో మనం క్వాలిటీ ఇవ్వకపోతే ఒకసారి శారీ సేల్ చేయగలం కానీ ప్రతిసారి చేయలేం కదండి. నేను చెప్పడం కన్నా కస్టమరే చెప్పాలి అది తీసుకున్న వాళ్ళు. ఇదంతా కూడా కలర్ మిక్సింగ్ అండి. మనం ఏదైతే కలర్ కాంబినేషన్ శారీ తీసుకుంటామో టేబుల్ పైన దానికి తగ్గట్టు ఏ కలర్కి ఏది సూట్ అవుతుందో అలా మిక్స్ చేసుకుంటారు. ఇదంతా మార్నింగే వీళ్ళంతా రెడీ చేసుకొని ఈవినింగ్ అంతా అదే ప్రింట్ చేసుకుంటుంటారు.
ఎలా ఉంటున్నాడు? డైలీ ఉంటుందండి. అసలు 360 డేస్ వర్క్ నడుస్తుంటుంది. ఎక్కడైనా బాగా వాతావరణం ప్రాబ్లం అయితే తప్ప ఎప్పుడు వర్క్ అయితే నడుస్తుంటుంది. శారీస్ అన్నీ అదే ఇప్పుడు మనం ప్రింట్ చేయడం, డై చేయడం చూసారు కదండి. దీని తర్వాత ఇప్పుడు ప్రింట్ అయిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఫినిషింగ్లోకి వెళ్తాయి. సో ఫినిషింగ్ అవ్వకముందు ఇక్కడ జస్ట్ ప్రింట్ అయిన శారీస్ ఉన్నాయి, శాంపిల్కి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ శారీస్ చూద్దాం. ఇది ఫినిషింగ్ అవ్వని శారీ. ఇది వచ్చేసి కాటన్ శారీ. కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషను. దీని మీదంతా కూడా మనకి బ్లాక్ ప్రింటింగే వచ్చింది. సో ఇవన్నీ ఫినిషింగ్ అయితే మంచి లుక్తో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్ అంతా కూడా మన స్టోర్లోనే ఉంటాయి. సో అవి కూడా మీకు ఒకసారి చూద్దాం, నేను చూపిస్తాను. ప్రస్తుతానికి మన యూనిట్లో ఉన్నాయని మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా ప్రింట్ ఉంటుంది. కలర్ కూడా మనకి మంచి గ్యారంటీ ఉంటాయి. అలాగే డార్క్ చార్ట్ ఉంటుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ కూడా ఉంటాయి. ఇది పళ్ళు పార్టు, ఇది వచ్చి బాడీ పార్టు. ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషను, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మీకు ఇట్లా వస్తుంది. పళ్ళు పార్టు. ఇది వచ్చేసి మనకి శారీ అంతా లైట్ తీసుకొని బార్డర్ వచ్చి మనం డార్క్ కలర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్, బార్డర్ వచ్చి లైట్ కలర్ తీసుకున్నాం. కాకి వచ్చేసి మనకి కాకి బ్రౌన్ అంటారు కదా, డార్క్ కలరు. ఇది వచ్చేసి మనకి శారీ. ఇవన్నీ ఫినిషింగ్ అవ్వలేదండి, జస్ట్ ఇంకా బాగుంటాయి ఫినిషింగ్. శారీ కూడా చూపిస్తాను. ప్రతిదానికి కాటన్ బ్లౌజ్ వస్తుంది. శారీ కూడా మంది కటింగ్ పెద్దది ఉంటుందండి, 570 కటింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్. ప్యూర్ కాటన్, మల్మల్ కాటన్, మల్మల్ కాటన్. సో ఇప్పుడు మీకు ఒక ఫినిషింగ్ అయిన శారీ చూపిస్తానండి. ఫినిషింగ్ అయిన శారీ ఇది. ఈ కలర్ వచ్చి మనకి యాష్ అండ్ పింక్ కలర్. ఇప్పుడు మీరు అక్కడ నేను యాష్ చేసేటప్పుడు చూపించాను కదండి, దీని ఇదే పింక్, ఆ కలర్, ఈ సేమ్ కలర్ కాంబినేషన్ అక్కడ వస్తుంది. సో ఇదంతా కూడా యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చి మీకు ఇట్లా హ్యాండ్స్కి వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి మటుకి ప్రింట్ వస్తుంది. పళ్ళు ఇది పళ్ళు అంతా కూడా క్రాస్ వస్తుంది. ఇలా బూటీస్ మనం పళ్ళు అంతా కూడా తీసుకున్నాం. శారీస్ అన్నీ చూసారు కదండి, ప్రింట్ చేయడం, డై చేయడం అంతా కూడా మీరు చూసారు కదా. ఇంకా మన దగ్గర స్క్రీన్ ప్రింట్ కూడా ఉంది. అది మనకి ఇంత తక్కువ టైంలో అన్నీ కూడా చూపించలేం కదా. సో ఇంకో ఎపిసోడ్లో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా హోల్సేల్ ప్రాసెస్లోనే వెళ్తుంటాయని, మనం చేసినవన్నీ కూడా సేల్స్ చేసుకునే వాళ్ళకి మటుకే మనం సప్లై చేస్తుంటాము. సో సింగిల్ పీసెస్ కూడా మనం డెఫినెట్గా సింగిల్ పీసెస్ కూడా ఇస్తాము మీకు. ఇందులో ఫినిషింగ్ అయిన శారీస్ కానీ, మంచి డార్క్ కలర్స్ శారీస్ మొత్తం కూడా మనకి పిఎంఆర్ కాటన్స్ ఛానల్లో డైలీ వస్తుంటుంది. ఆ ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. మీకు మొత్తం కంప్లీట్ అయిన శారీస్ అన్నీ కూడా డైలీ అప్డేట్ ఆ ఛానల్లో ఉంటుంది. సింగిల్ శారీ కూడా ఇస్తారా? సింగిల్ శారీ అసలు ఆ ఛానల్ మొత్తం కూడా సింగిల్ శారీస్కేనండి. డైలీ మనకి వీడియోలో 25 శారీస్ ఉంటాయి. ఒక్కొక్క పీసు 4 డిజైన్స్, 4 కలర్స్, సేమ్ పీసెస్ ఉంటాయి. సో ఆ ఛానల్ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది మన కలెక్షన్ ఎలా ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది. సో ఒకసారి తీసుకున్న వాళ్ళకి ఎలాగైనా ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది. సో ఫ్యాబ్రిక్ గురించి అయితే ఆలోచించచ్చు. అలాగే కలర్ గ్యారంటీ ఉంటుంది. జస్ట్ మీరు కలర్ కాంబినేషన్స్ వరకు ఆ వీడియో చూసి మీరు సెలెక్ట్ చేసుకుంటే కొరియర్ చేస్తాము. సో ఎలాంటి విలేజెస్కి అయినా సరే మనం కొరియర్ అనేది అవైలబుల్ ఉంది. రీసేలర్ కూడా సపోర్ట్ ఉంటుంది. బట్ రీసేలర్ అంటే ఆన్లైన్ కాదండి, సేల్ చేసుకునే వాళ్ళకి మటుకు నేను సపోర్ట్ చేస్తాను. ఇంట్లో కానీ షాప్ కానీ ఎవరైనా పర్లేదు, సప్లై చేస్తాం. ఆల్రెడీ మనకు ఉంది, పెద్ద షాప్స్ అంతా కాంటాక్ట్ ఉంది. సో ఇంట్లో చేసుకునే వాళ్ళకి కూడా, మనం చిన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాము. అది సో ఫొటోస్ అవైలబుల్ ఉండదు. శారీస్ అన్నీ చూసారు కదండి. నేను ఎక్కువ చూపించలేకపోయాను ఈ వీడియోలో. మనకి మంచి మల్టీ శారీస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే మీకు మన ఛానల్ పేరు చెప్పాను, మీరు చూస్తూ ఉండండి. అలాగే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి. ఎందుకంటే మీరు
ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఏమవుద్దనే దాని గురించి అసలు ఆలోచించొద్దు. ఎందుకంటే మీకు మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ మీకు నచ్చకపోతే నేను రిటర్న్ తీసుకుంటాను డెఫినెట్గా. సో నాది ఈరోజు స్టార్ట్ చేసింది కాదు, అక్కడ ఇక్కడ శారీస్ తీసుకొచ్చి మీకు నేను చూపించట్లేదు. నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు క్వాలిటీ విషయంలో మటుకు ప్రాబ్లం లేదు. మీరు ఎక్స్పెక్టేషన్కి లేకపోయినా నేను శారీ అనేది రిటర్న్ డెఫినెట్గా తీసుకుంటాను. సో మీరు పిఎంఆర్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ.